మొదటి బాణం, అపవాది 3 రకాల బాణాలు విసురుతాడు. ఆత్మచేత కొనిపోబడినప్పుడు, ఆత్మచేత ప్రార్థన చేయాలని ఆతురత మనకు కలిగినప్పుడు, ఆత్మ సంబంధులుగా మనం జీవిస్తున్నప్పుడు ఆ పరిశుద్ధ విధానాన్ని అపవాది ఎట్లాగైనా సరే దాన్ని పాడు చేయాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తాడు. వాటిలో బలమైనటువంటి బాణాలు 3 అని చెప్పాం. ఎన్ని? 3. వాటిలో ప్రధానమైనటువంటి బాణం ఏంటిది చెప్పాలా? ఆకలి, ఆహారము మొదటి బాణం. ఈ ఆకలి అనేటువంటి బాణం ఏదైతే ఉందో, శరీర సంబంధమైన ఆకలిని మాత్రమే కాదు, పాప సంబంధమైన ఆకలిని ఈ బాణం కలుగజేస్తుంది. అందుకే యేసు ప్రభులు వారు అపవాది చేత కొనిపోబడినప్పుడు 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఏకాంతంగా దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు అపవాది చేత శోధించబడి దేవుని యేసుక్రీస్తు ప్రభుల వారిని నేరుగా అడుగుతుంది కదా, నీవు నిజముగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను. 40 రాత్రులు 40 పగండ్లు ఉపవాసం ఉన్నావు కదా, ఈ ఆహారాన్ని ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో, తిను అని చమత్కారపు బాణములు, వెటకారపు బాణములు, పాపమనే బాణమును యేసు ప్రభు వారికే విసురుతున్నాడు. అయితే ఆయన ఆ బాణమునకు పడిపోవడానికి నీలాంటి నాలాంటి నరుడు కాడు. ఆయన సజీవుడైన దేవుని కుమారుడు. ఆయన ఎలాంటి ప్రలోభాలకు లొంగేటువంటి వాడు కాదు. రాళ్లను రొట్టెలుగా చేయుట దేవునికి అసాధ్యమా? కానే కాదు. 5 రొట్టెలు 2 చేపలను సుమారుగా 12,000 మందికి పైగానే, బైబిల్లో మనం చూస్తే 5,000 మంది పురుషులు అని రాయబడి ఉంటుంది. ఆ దినాల్లో పురుషులు అధిక సంఖ్యలో ప్రభువును వెంబడించేవాళ్ళు. స్త్రీల్లో కొద్ది గుంపే ఉంటుంది. కానీ ఇప్పుడు రివర్స్ అయిపోయింది. స్త్రీలు వస్తారు, పురుషులు మాత్రం ఎక్కడో ఉంటారు. ఆ దినాల్లో ప్రభువును వెంబడించుటలో పురుషులు అధికంగా, వారి సంఖ్య రాయబడి ఉంది. సుమారుగా 5,000 మంది పురుషులు అంట. వారితో పాటు స్త్రీలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. ఇవన్నీ లెక్క చూస్తే సుమారుగా 12,000 మందికి పైగానే లెక్క తేలుతుంది. వారు కూడా తినగా ఇంకా ఎన్ని గంపలు మిగిలినాయి? 12 గంపలు మిగిలినాయి అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటే ఇంత కార్యం చేసిన దేవునికి రాళ్లను రొట్టెలుగా చేయడం సాధ్యం కదా? సాధ్యమే. కానీ దేవుడు ఇక్కడ మనకి ఏం చూపిస్తున్నారంటే, ఈ ఆకలి ద్వారానే కదా ప్రపంచమునకు ప్రకృతి చక్రం అంతటికి చిచ్చు పెట్టబడింది. ఆదికాండంలో హవ్వ అపవాది చేత శోధించబడి ఏం చెప్పింది? ఈ పండును గనక నువ్వు తింటే, ఈ పండు నీ గర్భంలోనికి వెళ్తే నువ్వు ఇక దేవుని స్వరూపం అయిపోతావు అని లేనిపోని ఆకలిని నేర్పించింది, పాపాన్ని ప్రేరేపించింది. పాపమనే ఆకలి. ఈరోజు పాపమనే ఆకలితో పాప సంబంధులుగా మార్చబడి అక్రమంగా అన్యాయంగా సంపాదించి తినాలని వారి యొక్క ప్రయత్నాలు ఎంతో నేరుగా వారి జీవితాల్లో కొనసాగించబడుతూ ఉన్నాయి.
ఈ పాప సంబంధమైన ఆకలిని విర్రగొట్టాడు దేవుడు. దేనికి స్తోత్రం కలుగును గాక. గడిచిన దినాల్లో దీని గురించి మనం మాట్లాడుకున్నాం కనుక నేను ఎక్కువ సమయం దీని గురించి మాట్లాడట్లేదు. దేవుడు పాప సంబంధమైన ఆకలిని తీసివేశాడు, విర్రగొట్టాడు, నల్లగొట్టుకున్నాడు తన శరీరాన్ని. ఈరోజు పాప సంబంధమైన ఆకలి మనలో తుడిచిపెట్టబడునుగాక, ఆత్మ సంబంధమైన ఆకలి పుట్టునుగాక. ఏంటి ఆత్మ సంబంధమైన ఆకలి? మీలో చూడండి, కొంతమంది ప్రార్థనా జీవితంలో ముందుకు కొనసాగుతున్నప్పుడు ఒక్క దినం కూడా ప్రార్థించకుండా ఉండలేనటువంటి వారు కొంతమంది ఉంటారు. ఒక్క దినము కూడా ప్రార్థించక ఉండలేరు. వారిలో ఒకరోజు ఏదైనా ప్రార్థన చేసుకోకపోతే వారికి ఏమనిపిస్తుంది అంటే ఏదో వెలితిగా అనిపిస్తూ ఉంటుంది. ఆ రోజంతా వెలితిగా ఉంటుంది. ఒక్కరోజు ప్రార్థన సమయం దాటిపోయినందుకు, మిస్ అయిపోయినందుకు ఏదో తెలియనటువంటి ఒక లోటు కనపడుతూ ఉంటుంది. ఎందుకో తెలుసా? వారు ప్రార్థన అనే ఆకలి కలిగి ఉన్నారు. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఆ లేమిగా ఉన్నప్పుడు, లోటుగా ఉన్నప్పుడు మరలా మనం లేదు దేవుని సన్నిధిలో ప్రార్థించుకోలేదు, ఈరోజు ఉదయాన్నే ప్రభు సన్నిధిలో ప్రార్థించేవారం 1 గంట, ఈరోజు కుదరలేదు, అందుకే మనసంతా గలిబిలిగా ఉంది, అర్జెంటుగా వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి అంటే ఏం ఆకలి కలిగి ఉన్నారు? ఆత్మ సంబంధమైన ఆకలి కలిగి ఉన్నారు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉందా మీకు ఈ ఆకలి? మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పిల్లలకి ఆకలి ఇట్లేదు అనుకోండి, అసలు అన్నమే తినట్లేదండి మా అమ్మాయి, అన్నమే తినట్లేదండి మా అబ్బాయి అని అన్నప్పుడు మీరే అడుగుతారు డాక్టర్ కంటే ముందు. ఏమడుగుతారు తెలుసా? ఆకలి వేయడానికి కొద్దిగా ఏమైనా టానిక్ కొంటే రాసి ఇవ్వండి. ఆయన చెప్పవసరం ముందు మీరే అడుగుతారు. ఎందుకు? ఆ ఆకలి లేకపోతే, ఆహారం తినకపోతే శరీరం అంతా ఏమైపోతుందంట? బలహీనం అయిపోతాం, బక్క చిక్కిపోతాం, సత్తు ఉండదు, బలం ఉండదు, శక్తి ఉండదు. అందుకనే ఈరోజు ఆకలికి ఒక టానిక్ దేవుడు మనకిస్తున్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. పాపం అనే ఆకలి చచ్చిపోవాలి. ఆత్మ సంబంధమైన ఆకలి ఈ వాక్యం అనే టానిక్ ద్వారా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఆయన అంటున్నాడు కదా, మనుష్యుడు రొట్టె వలన కాదు, మనుష్యుడు ఆహారం వలన మాత్రమే కాదు బ్రతికేది, యుగ యుగాలు నిత్యము జీవించినట్లుగా ఆత్మ సంబంధమైన దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన వాడు బ్రతుకుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు అట్టి ఆకలి నీకు అనుగ్రహించునుగాక. ప్రతి ఒక్కరికి అటువంటి ఆత్మ సంబంధమైన ఆకలి నా దేవుడు పుట్టించునుగాక. ప్రార్థించకుండా ఉండలేని ఆకలి పుట్టించునుగాక, ఆరాధించకుండా ఉండలేని ఆకలి పుట్టించునుగాక, మోకరిల్లకుండా ఉండని ఆకలి పుట్టించునుగాక. ఆత్మ సంబంధమైన ఆకలి మనలను నిత్యము జీవింపచేస్తుంది. శరీరము బక్కచిక్కిపోవచ్చు, శరీరంలో రోగాలు బలహీనతలు రావచ్చుండొచ్చు, కానీ ఆత్మ మాత్రం 25 సంవత్సరాల యవనస్తులకున్న బలం ఎలా అయితే ఉంటుందో అంత బలము దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. కొంతమంది చూడండి, బాగా ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేయకుండా అసలు ఉండలేరు, ఆరాధించకుండా ఉండలేరు, ఆదివారం ఆయన సన్నిధిలో గడపకుండా ఉండలేరు, శనివారం ఆయన సన్నిధిలో గడపకుండా ఉండలేరు. ఎంత ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా కొన్ని శరీర బలహీనతలు వాళ్ళకు ఉంటాయి. ఆ బలహీనతలు మాత్రం వదిలిపోవు. ఇంత ప్రార్థన చేస్తున్నా ఇన్ని రోగాలు ఏంటయ్యా, ఇన్ని బలహీనతలు ఏంటయ్యా అనేవాళ్ళు ఉండొచ్చు బహుశా. వాళ్ళకొకటే మాట చెప్పండి, ఏం చెబుతారు తెలుసా? నా శరీరం బలహీనంగా ఉండొచ్చు, కానీ నా ఆత్మ నిత్యము యవ్వనస్తులు కలిగిన బలం కలిగి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా.
ఆత్మ సంబంధమైన ఆకలి కలిగి ఉంటే మనం ఆత్మలో బలవంతులం అవుతాం. అపవాదిని జయించగలిగిన శక్తి కలిగి ఉంటాం. అందుకనే నీ వాక్యము రెండంచుల ఖడ్గము గలది, వాడిగల ఖడ్గము గలదంట. పదునైనటువంటి ఖడ్గం గలది. ఆయన వాక్యం అనే శక్తి మనకున్నప్పుడు అపవాదిని ఆ వాక్యం అనే ఖడ్గంతో జయిస్తాం. దేనికి స్తోత్రం కలిగిన గాక. అదే దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట అనగా వాక్యమే. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై ఉన్నాడు. ఈరోజు ప్రభు అంటున్నాడు కదా, ఆయన నోట నుండి వచ్చు ప్రతి మాట వలన, ఆయన నోట నుండి వచ్చు ప్రతి వాక్యము వలన, ఆయన గ్రంథంలో రాయబడిన ప్రతి వాక్యము వలన నా దేవుడు నీకు శక్తిని అనుగ్రహించునుగాక. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. ఆత్మ సంబంధమైన బలము మనము కలిగి ఉండాలి. అందుకే ప్రభు అంటున్నాడు కదా, శరీరము కొంచెం బలహీనంగా అపవాది చూశాడేమో కానీ వాడి భయం వల్ల ఒకటి ఏంటో తెలుసా, ఈయన శరీరంగా 40 రోజులు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు, కానీ ఆత్మలో ఎంత బలంగా ఉన్నాడో ఒక్క తొక్కితే నేను పతనం అయిపోయి అంత బలాఢ్యుడిగా కనబడుతున్నాడు నాకైనా. అందుకని ఏం చేద్దాం, పాపం అనే ఆకలిని ప్రేరేపిద్దాం అని యేసు ప్రభు దగ్గరికి వచ్చే వాడి బాణాన్ని ఉపయోగించాడు. ఆయన చూపులకు నీరసించిపోయి కృషించిపోయినట్లుగా కనబడుతున్నాడు, కానీ అపవాదికి తెలుసు ఆయన ఆత్మలో అపవాదినే తల మీద త్రొక్కి చితకగొట్టగలిగిన శక్తిమంతుడు అని. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఈరోజు అపవాది నీ వద్దకు వచ్చి సూటిపోటి మాటలతో బహుశా అనొచ్చు, ఏ బలహీనరాలా, ఎప్పుడు చూసినా ఆయాసం, ఎప్పుడు చూసినా తలనొప్పి, ఎప్పుడు చూసినా అది ఇది అని అపవాది ఒకవేళ ప్రేరేపిస్తున్నాడేమో. ఎందుకు ప్రేరేపిస్తున్నాడు తెలుసా, వాడు నిన్ను శోధించడానికి వస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఆత్మ సంబంధమైన ఆకలితో ఉన్నావు కదా. వాడికి తెలుసు నువ్వు ఆత్మలో బలవంతురాలుగా ఉన్నావని. అందుకని బలహీనపరిచే మాటలు నీ ఎద్దుకు తీసుకొస్తాడు. యేసుక్రీస్తు ప్రభులవారు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభులవారు ఏ రీతిగా అయితే అపవాది బాణమును, ఆకలి అనే బాణమును విరగ్గొట్టాడో, ఈరోజు ఇక్కడ కూడి ఉన్న మనందరము, ఈ మైక్ అనే శబ్దం ద్వారా వింటున్న వారందరూ కూడా అపవాది నీ యొద్దకు వచ్చినప్పుడు, సాతానా నీ బాణము యేసు నామమున విరగ్గొట్టబడునుగాక అని చెప్పాలి. మనం చెప్పుచుండగానే ఆ బాణము విరగ్గొట్టబడునుగాక. రెండవ బాణం ఏంటంట చెప్పాలి, శోధించుట. యేసయ్యా నీవే దేవుడు అయితే అక్రమ మార్గంలో నాకు రాబడి దయచేయి. నీవే దేవుడు అయితే ఈ రాత్రే నన్ను ధనవంతుడిగా చేయి. నీవే గనక దేవుడు అయితే నేను చూసుకున్న ఆ స్త్రీతో నాకు వివాహం చేయి. నీవే గనక దేవుడు అయితే నేను చేసిన అన్యాయం, అక్రమాన్ని పూడ్చిపెట్టే కనపడి నీకెవరికి. ఇలాంటి శోధన దేవుణ్ణి మనం శోధించకూడదంట. కొంతమంది చూడండి, వ్యాపార విషయాల్లో, దేవా నాకు ఆ ప్రాంతంలోనే ఆ బడ్డీ షాప్లోనే నాకు వ్యాపారం కావాలి అని పట్టుబట్టి నాకు అదే కావాలి అంటారు. దేవుడి దగ్గర నుంచి ఏమో సమాధానం రాదు. దేవుడి దగ్గర నుంచి సమాధానం రావట్లేదని మరింతగా ప్రార్థన చేసి అదే కావాలి, ఇవ్వు ప్రభువా, ఇచ్చే ప్రభువా, యేసయ్యా ఎన్నిసార్లు అడుగుతున్నా కూడా నీవు ఇవ్వట్లేదేంటయ్యా, కనికరం లేదు, దయలేదు, నేను నీతో మాట్లాడను. మరలా ప్రభు దగ్గరికి వచ్చి, ఆయన కాకపోతే ఎవరిస్తారు మనకి అని మరలా ఆయన దగ్గరికి వచ్చి, మరలా నాకు అదే కావాలి. ప్రభు అంటాడు నో అంటున్నాడు. ఎందుకో తెలుసా, నీ వాసించింది ఆ చిన్న బడ్డీ కొట్టు, నా దేవుడు అంటున్నాడు కదా, సూపర్ మార్కెట్ దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. సూపర్ మార్కెట్ అంటే ఎంత తెలుసా, ఈ బడ్డీ కొట్టు చాలా స్వల్పమైంది. సూపర్ మార్కెట్ అంటే
విస్తారమైనది. దేవుడు ఆలోచనలు అలా ఉంటాయి. ఆయన ఉద్దేశం నెరవేర్చు ప్రభువా అనడంలో తప్పులేదు, కానీ నాకు అది కావాలి, నాకు అది కావాలి, దయచేయి దయచేయి, ఇచ్చేయి ఇచ్చేయి, యేసు నామమున అనుగ్రహించబడును గాక. ఇలా అన్నంత మాత్రాన కొన్ని కార్యాలు మనం చూడం. లేదు నాకు బడ్డీ కొట్టే కావాలి అని నీ శోధిస్తే, నీ శోధనకు దేవుడు ఏం చేస్తాడంటే నీ తిప్పలు నువ్వు పడు అని అక్కడితోనే వదిలేస్తాడు. అందుకే అడగాలి, ప్రభు నా వ్యాపారంలో నీ చిత్తం ఏంటి నాయన, నీ చిత్తం అయితే ఆ కార్యాన్ని జరిగించయ్యా అని ఉన్నతంగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. నాకు ఇదే కావాలి, ఇదే కావాలి. ఉద్యోగం అటెండర్ పోస్ట్ నాకు కావాలి, అటెండర్ పోస్టే కావాలి నాకు, ఆ పోస్ట్ నాకు దయచేయి దయచేయి దేవా, ఈ ఉద్యోగం కావాలి, ఈ ఉద్యోగం కావాలి, ఈ ఉద్యోగమే కావాలి, యేసయ్యా ఈ ఉద్యోగమే కావాలి నాకు ఈ. ప్రభు అంటాడు నో అంటాడు. ఎందుకో తెలుసా? దేవుడు మేనేజర్ పోస్ట్ ఇవ్వాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు ఏమంటాడు, మేనేజర్ పోస్ట్ ఇద్దాం అనుకుంటుంటే నువ్వేంట్రా ఆయన కొద్దిగా ఓపిక పట్టు, ఎందుకు ఆ రకంగా నన్ను శోధిస్తావు, మేనేజర్గా చేస్తా, వెయిట్ అండ్ సీ. మరికొందరైతే వివాహ విషయాల్లో, ఇదిగో నేను చూసుకున్న ఆ స్త్రీతోనే నాకు వివాహం కావాలి, దయచేయి యేసయ్యా ఇవ్వు ఇచ్చేయి. ప్రభు అంటాడు నో అంటాడు. మౌనంగా ఉండిపోతాడు, సమాధానం ఉండదు ఒక్కొక్కసారి. దాని అర్థం ఏంటో తెలుసా? దానికన్నా ఘనమైనటువంటి స్త్రీని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు చిత్తం మీద ఆధారపడాలి, కానీ శోధించకూడదు. ఈ అపవాది శోధిస్తుంది ఏంటో తెలుసా? ఒకవేళ నిజంగా నీవు దేవుడు అయితే ఈ ఎత్తైన కొండ మీద నుంచి ఒక్కసారి దూకుతావా? ఈ ఎత్తైన కొండ మీద నుంచి ఒక్కసారి దూకి చూడు. నువ్వు కాలు కింద పడేలోపే, ఈ నేలకు నీ శరీరం తాకేలోపే దోతలు వచ్చి నేను ఎత్తి పట్టుకుంటారు, నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే అని. అపవాది శోధిస్తున్నాడు ఒక కార్యం చెయ్యి అని, ఆయన్ని పడద్రోయాలని. ఎత్తైన శిఖరము మీద నిలబడుట అనగా ఆత్మ సంబంధమైన స్థితి. ఆయన ఎత్తైన స్థితిలో ఉన్నాడు. ఈ అపవాది చెప్పినట్టు చేస్తే ఏమైపోద్ది? ఆ ఎత్తైన స్థలం మీద నుంచి కిందకు దూకినట్టు అయిపోతుంది. ఈరోజు దేవుడు ఆత్మ సంబంధంగా నిన్ను ఎత్తైనటువంటి శిఖర స్థాయిలో దేవుడు నిన్ను నిలబెట్టాడు. కానీ అపవాది వచ్చి ఒకసారి దూకి కిందకి, 2 అడుగులు కిందకి, 10 అడుగులు కిందకేసి చూడు, అదిగో కిందకు చూడు, కింద ఎంత అద్భుతంగా ఉందో అని కొన్నిసార్లు ఏం చేస్తాడంటాడు, కిందకు చూడమంటాడు, కిందకు దూకమంటాడు. దావీదు కూడా ఆత్మ సంబంధమైన విషయాల్లో, ఆత్మీయతలో ఎత్తైన శిఖర స్థాయికి దావీదు చేరుకున్నాడు. అపవాది దావీదు దగ్గరికి వచ్చి, దావీదు వసంతకాలం ముందు యుద్ధం చేస్తున్నారు రాజులందరూ, నువ్వేం చేస్తున్నా? మేడగది మీద కూర్చొని నీ అత్యంత రమ్యమైన ఖరీదు కలిగిన నీ యొక్క మంచం మీద పరుండవు. ఆహా ఎంత సుఖం అనుభవిస్తున్నావు, యుద్ధం లేదు, నువ్వు చేయాల్సిన యుద్ధం నీ శిష్యుల్ని పంపించి చేపిస్తున్నావు, నీ సైనికులు పంపించి. ఎప్పుడు లేనిది కొత్తగా భలే ఉన్నావు దావీదు, ఒక్కసారి అలా బయటికి రా అనగానే దావీదు లేచాడు. దావీదు లేచి ఆ ఎత్తైనటువంటి మేడ మీద నుంచొని రాజ్యం అంతా చూస్తూ ఉన్నాడు. రాజ్యం అంతా చూస్తుంటే, అబ్బా ఎంత పెద్ద రాజ్యమా నేను సంపాదించింది, ఇంత పెద్ద రాజ్యానికి నేను అధికారిని అని ఆ భవనాలన్నిటినీ చూసుకుంటే సంతోషపడతా ఉంటే, అప్పుడు అపవాది అంటాడు, దావీదు ఇది మొత్తం నువ్వే మొత్తానికి ఎట్టగొట్టి సంపాదించావు, అయితే అదిగో ఆ ప్రత్యేకంగా ఒక ప్రాంతంలో, ఒక ఇంటి మీద, ఒక గృహంలో ఒక అద్భుతం కనపడుతుంది, ఒకసారి నీ తలటి తిప్పుతావా, అటు తిప్పు, ఒకసారి తిప్పు అని అన్నాడు. ఏంటి సాధారణ పద్దాకలా
ఎక్కడా అద్భుతం చూపించనగానే అదిగో అక్కడ స్నానం చేస్తున్నటువంటి ఒక స్త్రీ కనపడుతుంది. చూసావా అద్భుతం, ఒకసారి క్రిందకు చూడు, నీ తలను పెట్టి చూడు అనగానే పాపం అనేటువంటి బాణమును దావీదుకి వేసేసాడు. ఎప్పుడైతే ఆ స్నానం చేయుచున్నటువంటి ఆ స్త్రీని చూశాడో నాటనే పాపంలో పడిపోయాడు. అనగా దావీదు అప్పుడు ఎక్కడున్నాడంట? ఎత్తైన స్థితిలో ఉన్నాడు, మేడ గది మీద ఉన్నాడు, మేడ మీద చూస్తూ ఉన్నాడు. ఆ మేడ మీద ఉన్నటువంటి సాతాను దావీదును ఎత్తైన స్థితిలో నుంచి క్రిందకు చూపించి ఒక పాపాన్ని చూపించి ప్రేరేపించగా దావీదు ఒక్కసారిగా ఎత్తైన స్థితిలో నుంచి పడిపోయాడు. ఎత్తైన స్థితిలో నుంచి పడేయడానికి దేవుడు దావీదు వంటి వాడు కాదు, దావీదు కన్నా శ్రేష్ఠుడు మన దేవుడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అపవాది అంటున్నాడు, దావీదుని అట్లా కొట్ట పడేసాను కానీ ఇప్పుడు నిన్ను కూడా పడేద్దామని తలంచి నీ దగ్గరికి వచ్చాను, నువ్వేంటయ్యా కిందకు దోకో, దావీదు కొమ్మనే నువ్వు కూడా వచ్చావుగా, దావీదు జీన్సే నీకు కూడా ఉన్నాయిగా. దావీదు అన్నాడు, నువ్వెందుకేనో? నేను యేసుక్రీస్తు ప్రభుల వాడను. సాతానా, నీ బాణాలు నా దగ్గర పనిచేయవు. దేనికి స్తోత్రం కలిగిన గాక. దావీదు పడిపోయాడేమో కానీ నేను పడిపోయేవాడను కాదు. ఈరోజు నువ్వు కూడా నాది ఎత్తైన శిఖరం మీద నుంచి నువ్వు పడు అని శోధిస్తున్నప్పుడు, పాపం నిన్ను శోధిస్తున్నప్పుడు, పాపం నీ ఎదుట నిలబడి ఎదిగో ఆ పాపం చేయని నీ ఆధ్యాత్మిక స్థితి హెచ్చుగా ఉంటే క్రిందకు చూపించి ఆకర్షణీయంగా కనపడింపజేస్తుందేమో. సినిమాలు అయి ఉండొచ్చు, సీరియల్ అయి ఉండొచ్చు, ముసలమ్మ ముచ్చట్లు అయి ఉండొచ్చు, అబద్ధ సాక్ష్యాలు అయి ఉండొచ్చు, కామ కోరికలు అయి ఉండొచ్చు, మోహపు చూపులు అయి ఉండొచ్చు. ఈ దావీదు పడిపోయినట్లుగా నీవు నేను పడిపోకూడదు యేసునామమున. హల్లెలూయా. నా దేవుడు అన్నాడు కదా, దేవుణ్ణి శోధించకూడదు, నీ దేవుడైన యెహోవాను శోధించకూడదు. ఏమాట అన్నాడు చూడండి, ఆ మాట చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. అంతటా అపవాది పరిశుద్ధ పర్వతమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయము శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ క్రిందకి దూకుమన్నప్పుడు ప్రభు అంటున్నాడు కదా, ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుందరు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పగా, ప్రభు ఏమంటున్నారంట? ప్రభు అయిన నీ దేవుణ్ణి శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. హల్లెలూయా. నన్ను శోధించొద్దు, పాపము నుంచి పడవేయాలని, పాపమును చూపి పడేయాలని నన్ను ప్రేరేపిస్తున్న సాతానా, దావీదు పడిపోయి ఉండొచ్చు, పితరులు పడిపోయి ఉండొచ్చు, నా కుటుంబం పడిపోయి ఉండొచ్చు, నా కుటుంబంలో ఉన్నటువంటి వారు పడిపోయి ఉండొచ్చు, వారిని పడేయగలిగావేమో కానీ యేసు క్రీస్తు ప్రభులు వారు నాకు అనుగ్రహించిన విజయము కలది. ఆయన రక్తంలో కడగబడిన నేను ఏమాత్రమును పడను. హల్లెలూయా. ఆ మాట చెప్దాం, ఏమాత్రము నేను పడను. ఆయన రక్తంలో కడగబడి ఉన్న నీవు నేను మాత్రం ఆయన అనుగ్రహిస్తున్న శక్తి కొలది మన ఆధ్యాత్మిక స్థితిని స్థిరపరచుకుందుముగాక. ఆధ్యాత్మిక స్థితిలో పడిపోయే అనుభవం మనకొద్దు. ఆత్మ సంబంధంగా నిత్యము ఎదుగుతూనే ఉండాలి కానీ తగ్గించబడకూడదు. మన అడుగులు వెనక్కి రాకూడదు కానీ పైకి పక్షిరాజు వలె ఎగురుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. 3వ బాణం ఏమని చెప్తున్నాడో చూడండి. 3వ బాణం 8వ వచనం నుంచి. మరలా అపవాది
మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక ఎత్తైన కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల నాకు నమస్కరిస్తే వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, చూడండి, వీటన్నిటినీ నేను నీకు ఇచ్చేస్తా ఏమంటున్నాంట, చాలు, వీటన్నిటినీ నీకు ఇచ్చేస్తా. ఎవరితో మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు ప్రభుల వారితోనే అంటున్నటువంటి మాట ఏంటి తెలుసా? ఈ లోక మర్యాదలన్నీ, ఈ లోక భోగాలన్నీ, ఈ లోక ఐశ్వర్యములన్నిటినీ కూడా, ఇవన్నీ నా చేతికి తండ్రి అయిన దేవుడు అప్పగించేశాడు. ఇది రూల్ చేస్తుంది నేనే కదా ఈ లోకమంతా. ఇదిగో ఈ లోకానంతటిని నేను నీకు ఇచ్చేస్తా, ఈ అధికారాలన్నీ నేను నీకు ఇచ్చేస్తా. నీవే చక్రవర్తిగా, నీవే రారాజుగా, నీవే ఈ లోకాన్ని పరిపాలించు, లీడ్ ద వరల్డ్. కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలుగలేదే. యేసుక్రీస్తు ప్రభుల వారు లేకుండా ఈ ప్రపంచం సృష్టించబడిందా? అందుకే బైబిల్లో రాయబడిన మాట, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. ఈ సమస్త సృష్టి అంతా ఎవరిది? యేసుక్రీస్తు ప్రభుల వారే. ఆయనే సృష్టించిన ఈ సృష్టిని అపవాది అంటున్నాడు కదా, ఈ లోకానంతటిని నేను నీకు రాసిచ్చేస్తా, నువ్వు నాకు నమస్కరిస్తావా? జస్ట్ ఒక్క నమస్కారం అంతే. ఒక్కసారి తల నా ఎదుట ఉంచుకొని నా పాదాలకు నమస్కారం చేస్తే ఈ అధికారం మొత్తం నీకే. అదే మాట నీకో నాకో చెబితే ఈరోజు ఏం చేస్తాం తెలుసా? ఒక్కసారి కాదు, 100 సార్లు పెట్టమన్నా పెడతాం. ముందు నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలి, సర్పంచ్ టికెట్ కావాలి, లేకపోతే కౌన్సిలర్గా కావాలి, లేకపోతే ఏదో ఒక అధికారం కావాలి. కొంతమందికి అధికారం వాంచండి, అధికారం లేకుండా అసలు బ్రతకలేరు. చూడండి, రాజకీయవేత్తల్లో మనం చూసినట్టయితే ఎన్నో సంవత్సరాల నుంచి అధికారం కలిగి ఉండి ఒకసారిగా అధికారం పోతే వారు ఉండలేరు, బ్రతకలేరు. అలాగే లోకమంతా కూడా అధికారం కోసం ప్రయాసపడుతుంది. ఆ సీట్లో కూర్చోడానికి ఎన్నో ప్రయాసలు. లోకాధికారాల వైపు పెత్తనం చెలాయించాలని కుటుంబం దగ్గర నుంచి మొదలవుతుంది. కుటుంబంలో నాదే పెత్తనం, నాదే లీడింగ్ ఉండాలి. లేరా అలాంటి స్త్రీలు? నేనే ఈ కుటుంబానికి లీడ్ చేయాలి, నా మాటే నా యజమానుడు కూడా వినాలి. ఎక్కడ దాకా వచ్చిందంట? నా మాటే నా భర్త కూడా వినాల్సిందే. ఇది ఒక అధికారం. కొంతమంది గృహాల్లో ఒక మాట రాయబడి ఉంటుంది, ఏంటో తెలుసా? ఈ గృహానికి అధిపతి యెహోవాయే అని రాయబడి ఉంటుంది. కానీ కొన్ని గృహాలకి అధిపతి యెహోవా ఉండడం. ఈ గృహానికి అధిపతిని నేనే అని స్త్రీల్లో కొంతమంది మార్చుకుంటారు దాన్ని. ఈ గృహానికి అధిపతి ఈ గయాలి అన్నట్లుగా గయాలిగా వ్యవహరించేటువంటి వారు ఉన్నారు. భర్తకు లోబడేటువంటి వారు ఈరోజు కనుమరుగైపోయారు అనేక ప్రాంతాల్లో, అనేక గృహాల్లో. అందుకే చూడండి, గడిచిన కొన్ని దినాల నుంచి యూట్యూబ్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, న్యూస్ పేపర్స్లో కానీ కొన్ని ఆర్టికల్స్ వస్తున్నాయి. ఏంటంటే 780కి పైగా భర్తలు చంపబడ్డారంట భార్యల ద్వారా. చూడండి, పెత్తనం ఎవరిదిగా ఉంటుందంట? కోపం ద్వారా అయి ఉండొచ్చు, మోసం ద్వారా అయి ఉండొచ్చు, లేకపోతే వేరే వేరే కారణాల వలన భర్తలకు లోబడినటువంటి తరం అనేటువంటిది ఈ లోకంలో ప్రస్తుతానికి నడిపించబడుతుంది.
ప్రభువు ఆది కాండంలో మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని దేవుడు దీవించాడు. అలాగే క్రొత్త నిబంధనలో వివాహాన్ని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఘనంగా ఇచ్చాడు. అలాగే పత్రికల్లో మనం చూస్తే నీ భార్య భర్తకు లోబడాలని, భర్తను సన్మానించాలని పరిశుద్ధాత్మ దేవుడు పదే పదే తెలియజేస్తూ వచ్చి ఉన్నారు. భర్తకు లోబడని పెత్తనం చేయాలనేటువంటి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఈ అపవాదే. కుటుంబం దగ్గర నుంచి మొదలవుతుంది. రాజకీయాల్లో అధికారం కావాలి, పెత్తనం చెలాయించాలి, ఉద్యోగాల్లో పెత్తనం చెలాయించాలి, వ్యాపారంలో పెత్తనం చెలాయించాలి. అధికార వాంఛ అధికంగా ఉండేది. లోకాశను ప్రేమించినటువంటి వారు దేవుని ప్రేమించలేరు. తండ్రిని ప్రేమించక అపవాది మాట వింటే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తల వంచాల్సి వచ్చేది. కానీ ఆయన తల వంచుటకు, అపవాది పాదములు మ్రొక్కుటకు నా దేవుడు నరుడు కాడు. ఆయన సర్వోన్నతమైన దేవుని కుమారుడు. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల నుంచి, ఆదికాండం నుంచి క్రీస్తు వరకు అపవాదికి లోబడిన వారే కనబడుతున్నారు. అధికారానికి లొంగిపోయిన వారే కనబడుతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రం అధికారం కోసం తల వంచలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకో తెలుసా? పిలాతుతో అంటాడు, నువ్వు నిజంగా రాజువా? అవును, నేను రాజునే. నువ్వు అనుకున్నట్లుగా ఈ లోక సంబంధమైన రాజును కాదు నేను. నా రాజ్యము పైనున్నది, ఆ రాజ్యముకు నేను రారాజును. చెప్పాలంటే ఇహలోక రాజ్యములన్నీ కూడా నా ఎదుట తల వంచాల్సిందే ఒక దినాన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక రాజ్యములన్నీ ఒకరోజు క్రీస్తు ఎదుట సాష్టాంగ పడాల్సిందే. ఈరోజు క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు నేను లోక రాజ్యాల వైపు, లోకం వైపు, ఆ ధనం వస్తుంది, ఆ అధికారం వస్తుందని పాపం చేసి అపవాదికి లొంగిపోయి అధికారం దక్కించుకోవాలని ఆలోచనలు కలిగి ఉంటే యేసు నామమున తుడిచిపెట్టబడును గాక. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో విన్నాను, అధికారం కోసం ఎన్నో అక్రమమైనటువంటి మార్గాల గుండా నడిపించబడే వాళ్ళు ఉంటారు. ధనాన్ని వెచ్చించి అవసరమైతే ఇంకా దిగజారిపోయినటువంటి పరిస్థితులు కూడా చూసాం. అధికారం కోసం అండి ఇదంతా. నేటి సంఘాల్లో కూడా ఇదే జరుగుతూ ఉంది. సేవకునికి లోబడనటువంటి వారు కూడా సంఘాల్లో తయారయ్యారు. అంటారు కదా, నేను ట్రెజరర్గా ఉంటాను, నేను ప్రెసిడెంట్గా ఉంటాను. ఆ మధ్యకాలంలో ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక చిన్న సమూహం, ప్రార్థనా వీరుల సమూహం అది. వాస్తవానికి ఇటువంటి వాటికి నేను వెళ్ళను, ఎందుకంటే అక్కడ కూడా ఇలాంటివే కనబడతా ఉంటాయి. అక్కడ ఆ సహవాసం సుమారుగా ఒక 30-40 మంది నాలాంటి సేవకులు, విశ్వాసులు అందరూ కలిసి ఉన్నారు. అయితే అది అప్పుడే పురుడు పోసుకుంది ఆ సహవాసం. ఈలోపు వాళ్ళల్లో నుంచి ఈ దిక్కునొకళ్ళు, ఆ దిక్కునొకళ్ళు, ఆ దిక్కునొకళ్ళు లేచి, మరి దీనికి ట్రెజరర్గా నేను ఉండాలని ఆశపడుతున్నానని ఒక ఆయన లేచాడు. ఆ ట్రెజరర్ అనే పోస్ట్ ఏంటో కూడా తెలియదు వాళ్ళకి, కానీ ట్రెజరర్గా నేను ఉంటానంటారు. అలాగే ప్రెసిడెంట్గా ఉంటాను, ప్రెసిడెంట్ ఏం చేయాలో కూడా తెలియదు. అలాగే ఇంకొకటి అది ఉంటా ఇది ఉంటా అని ఒక్కొక్కరు లేస్తూ ఉన్నప్పుడు నిజంగా ఆ సహవాసంలో కొద్ది కాలం నడిపించబడాలి, బలపరచబడాలి, నాతో పాటు అనేకులు బలపరచబడాలని వెళ్ళిన నేను ఆ సహవాసాన్ని వెంటనే గుడ్ బై చెప్పేసి ఆ రోజు. ఎందుకో తెలుసా? సహవాసం అంటే ఎలా ఉండాలంటే, నలుగురు స్త్రీలు ఆత్మచేత ప్రార్థన చేత రగిలించబడుతున్నప్పుడు ఆ మధ్యలోనికి, ఆ గుంపులోనికి వెళ్ళిన వారు కూడా ఆ ఆత్మ వారిని కూడా రగిలించేదిగా ఉండాలి.
అలాంటి పరిస్థితులు లేనప్పుడు అపవాదికి అవకాశం ఇచ్చినట్లే వారితో కూడా మనం ఏకీభవించినట్లే. 4 పచ్చి కట్టెలు 10 ఎండి కట్టెలు 10 ఎండి కట్టెలు మండుచున్నప్పుడు 2 పచ్చి కట్టెలు వేస్తే మండదంటారా? మండుతాయి. ఈ మంట వాటికి కూడా తగులుతుంది. అదే 10 పచ్చి కట్టెల్లో 2 ఎండి కట్టెలు వేస్తే ఆ పచ్చిగట్టే మండదు, పైగా ఈ ఎండుకట్టుకి మంట తగలదు. అంటే ఆత్మచేత రగిలించబడుతున్న సమూహం ఉంటే అక్కడ అధికార వాంఛ కనబడదు. ఆత్మ సంబంధమైనటువంటి ఆకలి, అధికార వాంఛ లేకుండా నిన్ను చేస్తుంది. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు వచ్చి నేను ప్రెసిడెంట్గా ఉంటా, నేను ట్రెజరర్గా ఉంటా, నేను అది ఉంటా ఇది ఉంటా అని ఒకవేళ అధికారం ఇవ్వకపోతే అవసరమైతే దూషించి బయటకు వచ్చేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. అందుకే ప్రభు అంటున్నాడు కదా, పేతురు రాసిన పత్రికలో ఏమంటున్నాడంటే, మీలో ఎవడైనను అధ్యక్ష పదవి ఆశించిన ఎడల అతడు దొడ్డ పని ఎంచుకొని ఉన్నాడు. దొడ్డ పని అనగా ఇంగ్లీష్లో గుడ్ వర్క్. దొడ్డ పని అనగా ఏంటంట? మంచి ప్రవర్తన కలిగినటువంటి వాడై ఉండాలి, యథార్థవంతుడై ఉండాలి, ఏకపత్ని వ్రతుడై ఉండాలి, నిందారహితుడై ఉండాలి, ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. అర్హత కలిగిన వారికి మాత్రమే నా దేవుడు అధికారాన్ని ఇస్తాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. అర్హత కలిగిన వారిని మాత్రమే దేవుడు ఏర్పరచుకుంటాడు. విచ్చలవిడిగా జీవించి దేవుని సన్నిధిలో నేను లీడ్ చేస్తానంటే దేవుడు దాన్ని అంగీకరించడం. బ్రతుకు మార్చుకోకుండా నేను పెత్తనం చెలాయిస్తానంటే దేవుడు దాన్ని సహించడం. ఇది ఆలయం, సకల జనులకు ప్రార్థనా ఆలయం, పరిశుద్ధాలయం, పరిశుద్ధ సమూహం, పరిశుద్ధమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి వారి మధ్యలో అపరిశుద్ధమైనటువంటి వాడు అధికార వాంఛ కలిగి వస్తాడు. నా దేవుడు అంటున్నాడు కదా, ఈరోజు బహుశా అలాంటి ఆలోచనలు కలిగి ఉంటే, అలాంటి ఆశ కలిగి ఉంటే, అలాంటి అపవాది కల్పిస్తున్నటువంటి ఈ అధికార వాంఛ నీలో నాలో ఉంటే యేసు నామమున కొట్టివేయబడునుగాక. హల్లెలూయా. పెత్తనం చెలాయించాలని, భర్త మీద భార్య మీద పెత్తనం చెలాయించాలని అధికార వాంఛ యేసు నామమున కొట్టివేయబడునుగాక. నీవు యథార్థవంతుడివై అన్ని విషయాలలోనూ దేవుని యందు భయభక్తులు గలవాడివైతే నా దేవుడు నిశ్చయంగా నిన్ను హెచ్చిస్తాడు. ఆ కుటుంబానికి అధికారిగా నిలబెడతాడు, ఆ సంఘానికి అధికారంగా నిలబెడతాడు, ఆ సమాజానికి నాయకుడిగా నిలబెడతాడు. నీవు మంచి ఉద్దేశం కలిగి ఉంటే, ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితం నీకుంటే నిశ్చయంగా అధికారాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నిశ్చయంగా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవేమీ లేకుండా నాకు కావాలి అని అంటే నిశ్చయంగా నీలో అపవాది వేసిన బాణం బహుబలంగా పనిచేస్తోంది. ఆ బాణము నాశనానికి తీసుకువెళ్తుంది. అందుకే చూడండి, ఈరోజు అధికారాల కోసం కొట్టుకొని చస్తున్నటువంటి వారిని మనం చూస్తున్నాం. అయితే మనకు కావాల్సిన ఆధిక్యత ఇక్కడ కాదు, కావాల్సింది పరలోకమందు ఉన్నటువంటి సమూహము, ఆ రాజ్యమునందు మనకి స్థానం కావాలని, ఆ స్థానాన్ని మనం సంపాదించుకోవాలని ప్రతి క్రైస్తవుడు, క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ కూడా నీ నేత్రాలు వాటి వైపుగా చూడాలి. అపవాది చూపిస్తున్నప్పుడు ఇదిగో ఈ లోకమంతా, ఈ ప్రపంచమంతా చూడమని దేవుడిని శోధిస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు కదా, ఈ లోక రాజ్యాల మీద కాదు ఆయన నేత్రం, పైనున్న రాజ్యం మీద, ఇక్కడ నశించిపోతున్నటువంటి, ఇదిగో నీవు వేసిన ఈ 3 బాణాలను బట్టి ఎవరైతే నశింపబడుతున్నారో, ఎవరైతే ఈ బాణాలకు లొంగిపోయి ఉన్నారో, ఈ లోకంలో ఉన్న వారందరినీ పైనున్న స్థిరమైన రాజ్యంలోనికి, శ్రేష్టమైన రాజ్యంలోనికి వారిని తీసుకెళ్లాలని చూస్తున్నాడు దేవుడు. దేనికి స్తోత్రం కలుగును గాక. అందుకని అంటున్నాడు కదా, చూడండి 10వ వచనం, ప్రభువైన నీ దేవుని మ్రొక్కి, 9వ వచనం నుంచి చదువుదాం.
నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని అంతటా అపవాది ఆయన నుండి విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 3 బాణముల గుండా ప్రతి మనుష్యుడు క్రైస్తవ్యంలో నడిపించబడుతున్నటువంటి, రక్షణ అనుభవం కలిగినటువంటి, క్రీస్తు రక్తంలో కడగబడి ఉన్నటువంటి ఈ 3 బాణాలను నీవు జయించాలి. మొదటిగా ఏంటంట, ఆకలి అనే బాణాన్ని జయించాలి. రెండవదిగా ప్రభువును శోధించుట అనే బాణాన్ని జయించాలి. మూడవదిగా ఇదిగో అధికార వాంఛలను, లోక మర్యాదలను జయించాలి. ఈ 3 బాణములను జయించినటువంటి వాడు గడిచిన దినాల్లో ఎప్పటికీ కనబడలేదు. కానీ ఈ లోకమంతా ఈ 3 బాణాలకు లొంగిపోయి పడిపోయింది. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రం ఈ 3 బాణములను జయించుట మనకు చూపించాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మాత్రమే జయించడం కాదు, కానీ ఆయన రక్తంలో కడగబడిన నీవు నేను జయించే శక్తిని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3 బాణాలను జయించినప్పుడే నీవు దేవదూతల పరిచర్యను నీవు పొందుకుంటావు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఈ 3 బాణాలను ఎవరైతే జయిస్తారో వారు కూర్చున్నప్పుడు, వారు నడుస్తున్నప్పుడు, వారు ప్రయాణిస్తున్నప్పుడు, వారి మీద వ్యతిరేకతలు వచ్చినప్పుడు వారి పక్షముగా దేవుని దూతలుండి పరిచర్య చేస్తాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలిగా ఉన్నాయి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ నీవు అరణ్యములో నువ్వు నివసించినను, ఎడారిలో నడుస్తున్నాను, జలములలో కొట్టుకొని పోవచ్చున్నాను, అటువంటి భయంకరమైన సమస్యల మధ్యలో నీవు ఉన్నాను, అపవాది శక్తుల చేత పీడించబడుతున్నప్పటికీ కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఈ 3 బాణములను నీవు జయించినప్పుడు నిశ్చయంగా నీ పక్షాన దేవుని దూతలో పరలోక సైన్యము నీతో కూడా ఉండి నిన్ను విజయము వైపుగా నడిపిస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతమందికి కావాలండి ఆ జయము? ఎంతమందికి కావాలండి ఆ యొక్క దూతల యొక్క కావలి? మీ హస్తాలను పైకి లేపినట్లయితే మీకోసం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. అందరు లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, అపవాది 1000 బాణముల నుంచి నాకు విడుదల దయచేయనైనా. గడిచిన 3 వారముల నుంచి ఒక్కొక్క అంశముగా మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. పాప సంబంధమైన ఆకలి నాలో తీసివేయండి, ఆత్మ సంబంధమైన ఆకలి నాలో పుట్టించండి నాయనా అని చెప్దామా అందరం కలిసి? అయ్యా, నాలో పాప సంబంధమైన ఆకలిని తీసివేయండి నాయన. నాలో పాప సంబంధమైన ఆకలిని తీసివేయండి, ఆత్మ సంబంధమైన ఆకలిని పుట్టించండి. అక్రమ మార్గాల్లో పాప సంబంధమైనటువంటి సంబంధాలు కలిగి సంపాదించుకోనాలని, నా బిడ్డల కడుపు నింపుకోనాలని అపవాది వేస్తున్న ఈ బాణము పాప సంబంధమైన బాణము ఈ దినము నుంచి యేసు నామమున నాలో తుడిచిపెట్టబడునుగాక. ఈ దినము నుండి నాలో ఆ బాణం విరగొట్టబడునుగాక. పాప సంబంధమైన ఆకలి నాలో తుడిచివేయబడునుగాక. ఆత్మ సంబంధమైన ఆకలి నీలో నా దేవుడు పుట్టించునుగాక. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రశస్తమైన శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోనండి.